నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం మార్చి నెల 24వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఫాల్గుణ బహుళ దశమి ఇందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:50 అయ్యింది. భక్తుని నోట భగవద్గీత. ఈరోజు సంఖ్య 0027 అనగా 27వ రోజు. భగవద్గీతలో తృతీయ అధ్యాయం కర్మయోగం నుంచి 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 21వ శ్లోకం. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవోత్తరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. 21వ శ్లోకానికి తాత్పర్యం: ఎందుకంటే ఉత్తములు ఆచరించిన కర్మలనే ఇతరులు ప్రమాణంగా స్వీకరిస్తారు. లోకమంతా వాళ్ళని అనుసరించే కర్మలను ఆచరిస్తుంది. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. పార్థ, నాకు ఈ 3 లోకాలలోనూ కూడా చేయవలసిన పని అనేది ఏదీ లేదు. నాకు చెందనిది, నాచే ఆశింపబడేది లేదు. అయినప్పటికీ నేను ఎప్పుడూ కర్మలను ఆచరిస్తూనే ఉన్నాను. యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రియా మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశా. 23వ శ్లోకానికి తాత్పర్యం: అర్జున, నేనే గనక కర్మలు విడిచిపెడితే లోకులందరూ కూడా నన్నే అనుసరిస్తారు. 24వ శ్లోకం. ఉత్పీదేయురిమే లోకా నకుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాముపహన్యామి మా ప్రజా. అయితే నేనే గనక కర్మలు చేయడం మానేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమవుతాయి. తద్వారా సంకరము, కర్మభ్రష్టత కలుగుతాయి. ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడను అవుతాను. ఇక 25వ శ్లోకం. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తాశ్చి కీర్షుర్లోక సంగ్రహం. కాబట్టి ఓ భరతవంశజుడా, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోక సంగ్రహణానికై చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి.
ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ధన్యవాదాలు. మరొక రోజు మరికొన్ని శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. చలో, నమస్కారం.